ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ భయపడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తీసుకొచ్చిన ఈ చట్టం గురించి అన్నమాట. మీకు దీని గురించి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈయన ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్గా ఒక 16 రిజిస్టర్ ఆఫీస్లోనూ ఇంప్లిమెంట్ చేయమని ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. మీకు దీని డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒకసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంట్ చూడండి. ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్. మా ఒంగోలులో భూ కబ్జాలు జరిగినవి నిజమే, అలాగని మా ఒక్క చోటే కాదు, వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలు జరిగినాయి, నేను ఒక్కడనే బయటపడ్డాను. అలాగే దీని కారణం రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాలు, అక్కడ అధికారులు చేసిన తప్పుల వల్ల ఇలా జరిగి ఉండవచ్చు అనేసి ఈయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలు జరిగినాయి, నేను ఒక్కడనే బయటపడ్డాను, మిగతా వాళ్ళు బయటపడి చెప్పట్లేదు అనేసి అనమాట. మీకు ఇదొక్కటనే కాదు, చాన్నాళ్ల నుంచి మనకి ల్యాండ్ విషయాల్లో పరిష్కారం కోసం న్యాయ వ్యవస్థ మెట్లు ఎక్కుతుంది. ఎందుకు అనేది చాలా వాటిల్లో చూస్తే రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాలు, అక్కడ అధికారులు చేసిన పొరపాట్లు, వాళ్ళు కావాలని చేశారు అనేసి అనట్లేదు, కొందరు కావాలని చేసి ఉండొచ్చు, కొన్ని పొరపాటుగా జరిగి ఉండొచ్చు అనమాట. సో రెవెన్యూ వ్యవస్థలో అక్కడ జరిగిన తప్పిదాల వల్లే పరిష్కారం కోసం చాలామంది న్యాయస్థానం కోసం అన్ని ఆశ్రయిస్తున్నారు అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏం చేస్తున్నారు అంటే ఈ రెవెన్యూ వ్యవస్థకే పరిష్కార బాధ్యతలు కూడా అప్పగిస్తున్నారు. మీరు చూడండి, ఏదైతే రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాలు తప్పుల వల్ల ఇబ్బందులు వచ్చి పరిష్కారం కోసం న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తున్నారో, ఇప్పుడు ఆ పరిష్కార బాధ్యతల్ని న్యాయ వ్యవస్థను పక్కన పెట్టేసి దాన్ని కూడా ఇదే రెవెన్యూ వ్యవస్థకు కట్టబెట్టారనమాట. ఇది అందరిలో ఉన్న భయాందోళనలు. మీకు దీని గురించి వచ్చే ఇబ్బందులు ఈ డీటెయిల్స్ చూసే ముందు దీనికి వైసీపీ వాళ్ళు సమర్థించుకుంటా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా, వాటి డీటెయిల్స్ చూద్దాం. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇది మేము పెట్టింది కాదు, కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయమంది, అందుకే మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేసి వీళ్ళు చెబుతున్నారు. మీకు కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పింది? కేంద్ర ప్రభుత్వం చట్టం చేయమల్లా, సిస్టాన్ని వీళ్ళు చేయమంది. చట్టం వేరు, సిస్టమ్ వేరు అనమాట. మీకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది మీకు ప్రతి ల్యాండ్కి ఒక యూనిక్ నెంబర్ ఇవ్వండి, దాన్ని ఆధార్ తోటి లింక్ చేసి అనేసి, అలాగే వీరి వేలిముద్రలు కానీ అలాగే వీరి డీటెయిల్స్ ఆ వివరాలు అన్నీ ఎన్ఐసి అనే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలో అందులో ఉంచండి ఆ డేటాని అనేసి కేంద్రం చెప్పిందనమాట. మరి వీళ్ళు చేస్తుంది ఏంటి? వీళ్ళు చేస్తుంది ఏంటంటే కేంద్రం చెప్పినట్టే యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబరు ఇది ఇస్తామన్నారు, ఆధార్తో లింక్ చేసి ఇది ఓకే. నెక్స్ట్ ఏదైతే వేలిముద్రలు మిగతా డీటెయిల్స్ ఇవి ఉన్నాయి కదా, వాటిని కేంద్ర ప్రభుత్వ పరిధి సంస్థలో పెట్టమన్నారు కదా, అందులో కాకుండా వీళ్ళు వేరే ప్రైవేట్ కంపెనీలో పెడుతున్నారు అనమాట. మీకు ఆ ప్రైవేట్ కంపెనీ వీరి అనుకూల వాళ్ళది అనేసి చాలా రూమర్స్ ఉన్నాయి అనమాట. మీకు చూస్తే వీళ్ళు 2019 ఎలక్షన్స్కు ముందు వీళ్ళు ఏమి ఆరోపణలు చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఆధార్ నంబర్ల డేటాని ప్రజలది వేరే ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు, దీనివల్ల చాలా ఇబ్బందులు చాలా నష్టాలు అనేసి గోల చేసి ఇది చేశారు. ఆ తర్వాత తీర్పులు ఇచ్చారు కోర్టు కానీ లేకపోతే ఆధార్ వీళ్ళు కానీ ఏ డేటా కానీ అక్కడ పెట్టలేదు, ఇది తప్పుడు ఆరోపణ అనేసి స్టేట్మెంట్ ఇది ఇచ్చారనమాట. మీకు ఆ రోజు కేవలం ఆధార్ నెంబర్లు మాత్రమే, అది కూడా పెట్టలేదు ఎక్కడ ప్రైవేట్ దాంట్లో, కానీ పెట్టకపోయినా కేవలం ఆధార్ నెంబర్లు మాత్రమే పెట్టినందుకు దీనివల్ల ప్రజలకి ఎన్నో సమస్యలు, ప్రజల గోప్యత ఇవి మొత్తం పోతున్నాయి అని అంతలా టెన్షన్ పెట్టి గోల చేసిన వీళ్ళు ఈరోజు ఏకంగా ప్రజల వేలిముద్రలు, ఆస్తుల వివరాలు, మిగతా డీటెయిల్స్ మొత్తం వేరే ప్రైవేట్ కంపెనీలో పెడుతున్నారు అఫిషియల్గా. దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? ఇది చెప్పాలి కదా, ఇది కేంద్రం ఏం చెప్పలేదు కదా వేరే ప్రైవేట్ దాంట్లో పెట్టమని. ఇది ఒకటి. నెక్స్ట్ రెండవది వచ్చేసరికి వీళ్ళు ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మనకి ఇప్పటిదాకా స్టాంప్ పేపర్ల మీద ఇది వస్తుంది కదా, అలా కాకుండా వాటిని తీసేసి జిరాక్స్ పేపర్లు ఇస్తున్నారు. మీకు ఒరిజినల్స్ లేకుండా జిరాక్స్ పేపర్లే ఇవ్వటం ఏంటి? దీన్ని కేంద్రం ఇంప్లిమెంట్ చేయమని చెప్పలేదు కదా. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు న్యాయ వ్యవస్థ పరిధిని తగ్గించేసేసి, అంటే మనకి ఇదివరకు ఏదన్నా ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఇది వస్తే మనం కోర్టుకి వెళ్తాం అనమాట, అక్కడ నుంచి తీర్పులు ఇది పరిష్కారం అక్కడ జరుగుద్ది. కానీ మీరు ఆ న్యాయ వ్యవస్థ పరిధిని తగ్గించేసేసి ఈ టీఆర్ఓ అండ్ ఎల్టీఓ వీళ్ళని పెట్టారు. ఇది కేంద్రం పెట్టమని చెప్పలేదు కదా, దీనికి సమాధానాలు చెప్పాలి. ఇప్పుడు ఈ మూడింటి వల్ల కలిగే ఇబ్బందులు చూస్తే మీకు ఫస్ట్ వీళ్ళు వేలిముద్రలు కానీ ఈ డీటెయిల్స్ ఇవన్నీ వేరే ప్రైవేట్ దాంట్లో పెడుతున్నారు.
మీకు వచ్చేసరికి వీళ్ళు ప్రతిదీ వాళ్ళ దగ్గర నమోదు చేసుకోమంటున్నారు కదా. మీకు ఈరోజు మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళారు, ఒక స్థలము కొనటమో ఏదో చేశారు. మీరు కొన్న తర్వాత మీకు సంబంధించిన వేలిముద్రలు కానీ ఆ డీటెయిల్స్ కానీ మొత్తం వారి దగ్గర నమోదవుతాయి. దాన్ని ఆ ప్రైవేట్ కంపెనీలో పెడతారు. అలాగే మీకు వచ్చేసరికి కేవలం జిరాక్స్ పేపర్లు ఇస్తారు అన్నమాట. మీకు కొన్నాళ్ళ తర్వాత వేరొకళ్ళు ఆ ప్రైవేట్ కంపెనీని మేనేజ్ చేసి ఏదైతే వేలిముద్రలు ఆ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని మీ స్థలాన్ని వేరొకళ్ళకి అమ్మటమో లేకపోతే వాళ్ళ పేరు మీద రాయించుకోవటమో చేస్తే పరిస్థితి ఏంటి? మీరు ఆ వేలిముద్రల్ని ఆ ప్రైవేట్ కంపెనీ నుంచి ఎలా తీయగలుగుతారు, అలా ఎలా చేస్తారు అని అనేసి అడగొద్దు. ఎందుకంటే మీకు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి లాగిన్ డీటెయిల్స్ మేనేజ్ చేసేసి సిఎంఎస్లో లాగిన్ అయ్యారు అని అనేసి. మీకు సీఎం గారి లాగిన్ డీటెయిల్సే మేనేజ్ చేయగలిగింది ఇదెంత? ఇది పెద్ద మ్యాటర్ కాదు కదా. మీరు అనొచ్చు, ఇప్పుడు కూడా ఒరిజినల్ దస్తావేజులు ఉన్నా కూడా వాటిని ఫోర్జరీ చేసేసి ఇప్పుడు కూడా ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అలానే కదా ఇది అని అనేసి. అవును, ఇప్పుడు కూడా అలా జరుగుతున్నాయి. కాకపోతే అది జరిగిన తర్వాత మీరు ఏదైతే బాధితుడు ఉన్నాడో వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు. న్యాయస్థానంలో మనకి న్యాయం జరుగుతుంది అనే నమ్మకం అందరి మీద ఉంది. అలాగే ఏదైతే ఫోర్జరీలు చేశారో వాళ్ళకి న్యాయస్థానం అంటే భయం కూడా ఉంటుంది. మీకు అదే ఇక్కడ అలాంటి పరిస్థితి వస్తే మీరు న్యాయస్థానానికి వెళ్ళలేరు. ఎక్కడికి వెళ్ళాలి? టీఆర్ఓ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఆ టీఆర్ఓని ఎవరు అపాయింట్ చేశారు? ప్రభుత్వమే అపాయింట్ చేసింది. మీకు ఆ ప్రభుత్వం కూడా టీఆర్ఓ అర్హతలేంటి ఇవన్నీ కూడా ఏమీ చెప్పలేదన్నమాట. మీకు అది కూడా రెవెన్యూ వ్యవస్థలో ఆల్రెడీ లోపాలు ఉన్నాయి అని అనేసి అందరూ చెబుతుంది ఏళ్ల తరబడి. మీకు ఏదైతే వేలిముద్రలను మేనేజ్ చేయగలిగారో ఆ వేలిముద్రలను మేనేజ్ చేయగలిగిన వాళ్ళు ఆ టీఆర్ఓని మేనేజ్ చేయలేరా? ఆ ప్రభుత్వ టీఆర్ఓని మేనేజ్ చేయగలుగుతారు కదా. సో అక్కడికి మీరు టీఆర్ఓ దగ్గరికి వెళ్ళినా కానీ మీకు కొన్నాళ్ల పాటు అక్కడే గడిపేసి మీకు ఆ టీఆర్ఓ దగ్గర నుంచి న్యాయం జరగదు. ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత మళ్ళీ ట్రిబ్యునల్కి వెళ్ళాలి, ఎల్టీఓ దగ్గరికి. ఆ ఎల్టీఓ ఎవరు? అతను కూడా మళ్ళీ ప్రభుత్వం అపాయింట్ చేసిన పర్సనే అనమాట. మీకు అక్కడ కూడా మేనేజ్ చేయగలుగుతారు కదా, ఇక్కడ మేనేజ్ చేయగలిగిన వాళ్ళు. సో అక్కడ కూడా కొన్నాళ్ళు పాటు తిప్పి అక్కడ కూడా మీకు న్యాయం జరగదు. ఆ తర్వాత మీరు హైకోర్టుకి వెళ్ళాలి. కింది కోర్టులకి ఎక్కడికి వెళ్ళటానికి మీకు అవకాశం లేదనమాట. హైకోర్టుకి వెళ్ళాలి. మీకు హైకోర్టుకి వెళ్ళటము అనేది ఎంత ఖర్చుతోటి ఎంత కష్టంతో కూడుకున్నది అనేది అందరికీ తెలిసిందేనమాట. అలాగే ఆ హైకోర్టులో కొన్నాళ్ల పాటు ఇది జరిగిన తర్వాత అక్కడ తీర్పు కానీ ఏదన్నా వస్తే దాన్ని మళ్ళీ 15 రోజుల్లోపు తీసుకొచ్చి ఇదే టీఆర్ఓ దగ్గరికి తీసుకొచ్చి వ్యాలిడేట్ చేయించుకోవాలి. మళ్ళీ ఇక్కడికే రావాలన్నమాట ఇది. సో మీకు ఎవరైతే అప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా బాధితుడు మీకు ఫస్ట్ మీ స్థలాన్ని ఆ వేలిముద్రలో మేనేజ్ చేసి ఇది లాగేసుకున్నాడు ఇది చేశారనుకోండి, మీ దగ్గరకు వచ్చేసి ఇది చెప్తారు, ఇదే ప్రొసీజరు, నువ్వు టీఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, అతను మేము మేనేజ్ చేసిన వ్యక్తే. ఆ తర్వాత ఎల్టీఓ దగ్గరికి వెళ్ళాలి, అతను మేము మేనేజ్ చేసిన వ్యక్తే. ఆ తర్వాత కొన్నేళ్లకి హైకోర్టుకి వెళ్ళాలి, అక్కడ ఎంత ఖర్చు అక్కడ ఎంత ఇది టైం పట్టుద్ది తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఇదే టీఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. సో ఇన్నేళ్ల పాటు ఇది తిరుగుతావా? లేదంటే నీ స్థలం విలువ 10 లక్షలు కాబట్టి ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు ఇస్తాను, దీంతో సెటిల్మెంట్ చేసుకుంటావా? ఇది డైరెక్ట్ సెటిల్మెంట్ పెడతారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఇలా వీళ్ళు మొత్తాన్ని మేనేజ్ చేశారు, 5-6 ఏళ్ల పాటు మనం తిరిగినా ఇది జరిగిద్దని అనేది ఇది లేదు. అలాంటప్పుడు దక్కిందే దక్కుదలా అని అనేసి సెటిల్మెంట్కి ఒప్పుకొని కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అదే న్యాయస్థానం పరిధిలో ఉందనుకోండి, న్యాయస్థానాన్ని ఎవరూ మేనేజ్ చేయలేరు కదా. ఈ కోర్టు కాపితే ఆ పై కోర్టు ఉంటుందా, పై కోర్టు కాపితే ఆ పై కోర్టు ఉంటుంది అనమాట. దాన్ని ఎవరూ మేనేజ్ చేయలేరు కదా. అలాగే ఎదుటి వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుంది, అలాగే నీకు కాంపన్సేషన్ వచ్చే ఇది ఉంటుంది అనమాట. సో అప్పుడు ఈ భయంతో ఇలాంటివి జరిగే అవకాశం తక్కువ అనమాట. ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ రెండో ప్రాబ్లం వచ్చేసరికి మీకు ఏదైతే ఇది ఉంది కదా ఆస్తులు, ఇది ఆ ఫలము అది నీది కాదు నాది అని అనేసి ఎవరైనా డిస్ప్యూట్ రైజ్ చేశారనుకోండి, ఆ డిస్ప్యూట్ రైజ్ చేసిన 2 ఏళ్లలోపు మీరు స్పందించాలి అనమాట. లేదు అనుకో, ఏదైతే రైజ్ చేశారో అది నాది అని అనేసి అతనికే కట్టబెట్టేస్తారు. మీకు చాలామంది ఇక్కడ కొనుక్కునేసి వేరే దేశాలకు వెళ్ళిపోయి చూడకుండా ఉన్నోళ్ళు ఇలా చాలామంది ఉంటారనమాట. సో వాళ్ళకి ఎంత ఇబ్బంది లేదు. అలా కాదు, మీరు రెగ్యులర్గా చూస్తున్నారే అని అనేసి అనుకుందాం. మీకు ఆ టీఆర్ఓలు కానీ వీళ్ళందరినీ మేనేజ్ చేయగలిగిన వాళ్ళు మేనేజ్ చేసి ఈరోజు డిస్ప్యూట్ రైజ్ చేస్తాడు. ఈరోజు రైజ్ చేసి దీన్ని 2 ఏళ్ల క్రితం రైజ్ చేసినట్టు మ్యానిపులేట్ చేసేసి
రేపటి రోజున మీరు 2 ఏళ్ల దాకా మీరు స్పందించలేదు కాబట్టి ఇది ఇతందే అని రాసిస్తే ఏంటి? ఇవి జరగవని గ్యారంటీ ఏమి లేదు కదా. నెక్స్ట్ మూడో ఇబ్బంది ఏంటి అని అనేసి అంటే, వీళ్ళు ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇదేమి ఇవ్వట్లేదు, మొత్తం ప్రభుత్వం దగ్గరే అంత డేటా ఉంటుంది. ప్రభుత్వం వీటిని తీసుకెళ్ళి తాకట్టు పెడితే పరిస్థితి ఏంటి? మీకు ప్రభుత్వం అలా ఎందుకు చేస్తుంది ఇది అని అనేసి అనుకోకండి. ప్రభుత్వం ఎన్నిటినో తాకట్టు పెడతా ఉంది. వచ్చే 20 ఏళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టింది, సెక్రటేరియట్లను తాకట్టు పెట్టింది అంటున్నారు. ఇన్ని చేసిన వాళ్ళు ఆ ఇబ్బందులతోటి ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టరు అనే గ్యారంటీ ఏంటి? ఇదివరకంటే నీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం నీ దగ్గర ఉన్నాయి, కానీ ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళు ఆ తాకట్టు పెట్టచ్చు కదా. అప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు? టీఆర్ఓ దగ్గరికి వెళ్తావా? అది ప్రభుత్వం అపాయింట్ చేసిన వ్యక్తే నీకు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా చెబుతాడా? ఎల్టీఓ దగ్గరికి వెళ్తావా? ప్రభుత్వం అపాయింట్ చేసిన వ్యక్తే కదా, అక్కడ దగ్గరికి వెళ్తావా? అతను దగ్గర కూడా న్యాయం జరగదు. నెక్స్ట్ హైకోర్టుకి వెళ్ళాలి. మీకు ఒక ఇండివిజువల్ ప్రభుత్వం మీద హైకోర్టులో ఎంత ఫైట్ చేయగలుగుతాడు? మీకు ఇప్పుడు అమరావతి రైతులు వీళ్ళందరికీ ఎన్నో ప్రభుత్వం చట్టం ఇచ్చినా కానీ వీళ్ళు స్టిల్ ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కోర్టుల్లో అన్నమాట. వాళ్ళంటే ఒక గ్రూప్ ఉంది, అందరూ బాధితులు ఏకమై ఇది చేశారు. మీకు వచ్చేసరికి ఒక ఇండివిజువల్ ఎలా చేయగలుగుతాడు? ఇదొకటి చూసుకోవాలి, ఈ ప్రాబ్లం అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని కక్షపూరిత రాజకీయాల కింద ఎందుకు వాడుకోరు? అలాగే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఏదైతే ఇది ఉందో ఈ ఆస్తులు కానీ వీటిని కానీ లెట్సే మీకు దగ్గరలో తెలిసిన వాళ్ళకి మీరు త్వరగా పొలం అమ్ముకోవాలనో ఏదైనా స్థలం అమ్ముకోవాలనో తొందరలో ఉన్నారు అని అనేది తెలిసిందనుకోండి, అప్పుడు వాళ్ళు ఉండేసి మీ స్థలం మీద డిస్ప్యూట్ రైజ్ చేశారనుకోండి, వీళ్ళని మేనేజ్ చేసి అది నాదే అని అనేసి, మీకు అది తేలిందాక మీరు ఆ స్థలాన్ని కానీ ఇది అమ్ముకోలేరు అనమాట. మీరు వాళ్ళు ఆ టీఆర్ఓని మేనేజ్ చేసి కానీ ఇది చేసి కానీ అది కొన్ని నెలల పాటు సంవత్సరం పాటు దాన్ని తేలకుండా అంతే టీఆర్ఓ దగ్గర ఆపటము, ఆ టీఆర్ఓ నుంచి ఎల్టీఓ దగ్గర కూడా తేలకుండా ఆపటము, ఇవన్నీ చేశారనుకోండి, అది వాళ్ళ పరిధిలో ఉన్నంతకాలం మీరు ఆ స్థలాన్ని అమ్మటం కానీ ఏదన్నా తాకట్టు పెట్టి లోన్ తీసుకోవటం కానీ ఇవేమీ చేయాది కాదు అన్నమాట. సో మీకు తెలిసిన వాళ్ళు కానీ లేదు కక్షపూరితంగానే కొందరు కావాలని ఇలా చేయటం కానీ, మీకు లోకల్ పాలిటిక్స్ ఇవన్నీ తెలుసు కదా, ఆ పొలిటికల్ దాంట్లో భాగంగా ఆపోజిట్ వాళ్ళని వేధించడానికి ఇలా చేయటానికైనా ఇలా ఆస్కారం ఉంది కదా, మరి దీనికేంటి సమాధానం చెప్తారు? ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ భయం వల్లే ఈరోజు అందరూ ఇలా చర్చ అనేది నడుస్తూ ఉంది. వీటన్నిటికీ సమాధానాలు చెప్పగలుగుతారా వైసీపీ వాళ్ళు కానీ వీళ్ళు? వీటిల్లో వేటినన్నా కేంద్రం అమలు చేయమని చెప్పిందా? మీకు ఇంకొకటి వచ్చేసరికి ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ ఎమోషనల్ అటాచ్మెంట్స్. మీకు వచ్చేసరికి ఎవరైనా కానీ తమ ఆస్తులు భూములు ఇది వచ్చేసరికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇది ఉంచుకొని అది ఒక ఎమోషనల్గా ఫీల్ అవుతారనమాట. అటువంటి ఎమోషనల్ కనెక్టివిటీ అనేదే నాది అనేదాన్ని తీసేశారు పూర్తిగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ కూతురు పెళ్ళికనో వీళ్ళకి పసుపు కుంకుమ కింద ఇలా ఇవ్వాలి అని అనేసి అనుకున్నాం అనుకో, అలాంటప్పుడు కూడా ఈ టీఆర్ఓ దగ్గరకు వచ్చి పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని భయాందోళనకి కలగజేసే అంశాలు ఉన్నాయి. మీకు ఇన్నేళ్లగా కూడా ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అది పరిష్కారం అవుతుంది. ఎందుకంటే మనది ఒక పగడ్బందీ చట్టం అనేది సిస్టమ్ అనేది ఉంది. రిజిస్ట్రేషన్ వ్యవస్థని, రెవెన్యూ, ఆ తర్వాత న్యాయ వ్యవస్థని, ఇలా ఇన్ని వ్యవస్థలు ఉండి ఎక్కడొకక్కడ మనకి న్యాయం జరుగుద్ది అనేది ఉంది. అలాంటిది మీరు ఏకంగా అన్ని వ్యవస్థలని తీసేసి ఒక సమాంతర వ్యవస్థని ఇది పెట్టడం అంటే, మీకు న్యాయ వ్యవస్థను తప్పించడం అంటే ఏంటి అంటే, న్యాయ వ్యవస్థ వచ్చేసరికి భారత రాజ్యాంగం మీద ఆధారపడి ఇది నడుచుద్ది. మీరు కొత్తగా ఇది పెట్టిన ఈ పర్సన్ మీ రాజ్యాంగం ప్రకారం ఇంకా నడవాల్సి ఉంటుంది. చాలామంది ఆరోపణలు చేస్తుంటారు కదా రాజారెడ్డి రాజ్యాంగం అనేసి, అలా నడిపించడానికి ఇది ఉంటుందా? కాబట్టి ప్రజల భయాందోళనలకి వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత వైసీపీ మీద ఉంది. అలాగే ఏదైతే ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, ఈయన వచ్చిన వెంటనే నెల రోజుల్లోనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తాను అని క్లియర్ కట్ హామీ అనేది ఇచ్చారు. కాబట్టి ప్రజలందరూ మీ ఆస్తులు భద్రంగా ఉండాలి అనేసి అంటే ఎవరిని చూజ్ చేసుకోవాలి అనేది ఆలోచించుకొని ఎవరికి ఓటేయాలి అనేది నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ.